నమస్కారం ఫ్రెండ్స్, మనీ గ్రో తెలుగు ఛానల్కి స్వాగతం. డబ్బు వ్యాపార అవకాశాల ప్రపంచంలోకి మరోసారి మీ అందరికీ స్వాగతం. మనీ గ్రో తెలుగు ఛానల్లో డబ్బు సంపాదన, పార్ట్ టైం జాబ్, చిన్న చిన్న వ్యాపారాలు, ఆన్లైన్ ఆదాయ మార్గాలు మరియు సోప్ మేకింగ్ బిజినెస్ ఇలాంటి తక్కువ పెట్టుబడితో స్టార్ట్ చేసే బిజినెస్ అవకాశాల గురించి కూడా మన ఈ ఛానల్లో ముందు తెలుసుకోబోతాం. ఇప్పుడు ప్రజెంట్ ఈ వీడియోలో మీ అందరూ తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, మన ఇంటర్లింక్ వర్షన్ 5.0.4 వచ్చిన తర్వాత చాలామంది మైనింగ్ చేయడం కానీ, ఈ అప్డేట్స్ తెలుసుకోవడం కానీ, అలాగే చాలామంది ఏంటంటే లాగిన్ అవ్వడం కూడా చాలామంది ఇబ్బందిగా ఉందని చెప్పి ఫోన్ కాల్ చేస్తున్నారు, అలాగే మెసేజెస్ కూడా చేస్తున్నారు అనమాట. వాళ్ళందరికీ కూడా ఈ వీడియో పూర్తిగా కూడా వాళ్ళందరికీ కూడా అర్థమయ్యే విధంగా ఈ వీడియో అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి మంచి అప్డేట్స్ తెలుసుకోవడం కోసం మనీ గ్రో తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతుండండి. ఓకేనా? ఇక వీడియోలోకి వెళ్ళిపోయినట్టయితే ఇక్కడ చాలా మందికి ఇక్కడ మనం స్క్రీన్ మీద చూస్తున్నట్టుగా ఇక్కడ కాయిన్స్ తిరుగుతున్నాయి చూడండి. ఇక్కడ చాలా మంది ఏంటంటే, సార్ నాకు అన్ని కూడా ఆ స్టార్లే కనిపిస్తున్నాయి సార్, నాకు కాయిన్స్ కనపడతలేదు, కాయిన్స్ అన్ని పోయినాయి అని చెప్పి చాలా మంది ఫోన్స్ చేస్తున్నారు అనమాట. జస్ట్ ఏం లేదు, అలాంటప్పుడు మీరు ఏంటంటే జస్ట్ ఆ స్టార్లు ఏవైతే ఉన్నాయో స్టార్ల మీద ఒకసారి ఇలా ట్యాప్ చేసినట్టయితే మీకు కాయిన్స్ అనేది మళ్ళీ తిరిగి వస్తాయి అనమాట. ఓకేనా? మళ్ళీ మనం కావాలనుకుంటే జస్ట్ అక్కడ దాని మీద ట్యాప్ చేస్తే ఆ కాయిన్స్ అన్ని కాస్త మీకు అక్కడ స్టార్ అయిపోతాయి అనమాట. ఓకేనా? ఇది ఒక విషయం. ఓకేనా? తర్వాత ఏంటంటే చాలా మంది ఏంటంటే, సార్ నాకు లాగిన్ అవడం తెలియట్లేదు సార్, లాగిన్ ఆప్షన్ అంతా మారిపోయింది, లాగిన్ అవడం తెలియట్లేదు అంటున్నారు. నేను ఒకసారి లాగౌట్ అయ్యి నేను మీకు మళ్ళీ లాగిన్ అయ్యి చూపిస్తాను. లాగౌట్ అయిపోయాను. ఓకేనా? ఈ విధంగా ప్రతి ఒక్కరికి కూడా ఈ విధంగా వస్తుందని చెప్తున్నారు. నాకు కూడా సేమ్ ఈ విధంగా వచ్చింది. టైప్ డెమో అని చెప్తుంది చూడండి. జస్ట్ టైప్ డెమో అనే దాన్ని జస్ట్ ఈ విధంగా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత జస్ట్ ఆ కాయిన్ మీద క్లిక్ చేసినట్టయితే మనకి ఏ ఐడి అనేది మనకు అక్కడ అడుగుతుంది. ఐడిని సెలెక్ట్ చేసుకునేసి పైన, అంటే ఒక్కొక్కరు రెండు ఐడీలు యూజ్ చేస్తున్నారు కాబట్టి మీరు ఏ ఐడి ఓపెన్ చేయాలనుకుంటున్నారో ఆ ఐడిని పైన ఇలా చూసుకునేసి జస్ట్ దాని మీద కొట్టి లాగిన్ కొట్టండి. లాగిన్ కొట్టిన తర్వాత మీకు అక్కడ పాస్వర్డ్ అడుగుతుంది. ఏం పాస్వర్డ్ పెడతారు, పాస్వర్డ్ ఇచ్చేయండి. నా పాస్వర్డ్ నేను ఇచ్చాను. కంటిన్యూ పాస్వర్డ్ కొట్టండి, కన్ఫర్మ్ పాస్వర్డ్ కొట్టండి. కొట్టిన తర్వాత ఇక్కడ మీ ఈమెయిల్ని సెలెక్ట్ చేసుకోమంటుంది. ఈమెయిల్ సెలెక్ట్ చేసుకుంటారు. ఈమెయిల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు టైం తీసుకున్న తర్వాత ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది అనమాట. ఓకేనా? మీకు జస్ట్ మీ ఐడి అనేది ఈ విధంగా ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా. ఓకేనా? ఇప్పుడు ఏంటంటే జస్ట్ మీరు మైనింగ్ చేయాలనుకుంటే మైనింగ్ టైం అయినప్పుడు మైనింగ్ చేసుకోవచ్చు. ఓకేనా? అలాగే ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఇక్కడ చేసే మిస్టేక్లు ఏంటంటే, సార్ నేను అక్కడ అప్పుడు లాగిన్ అయ్యేటప్పుడు ఒక ఈమెయిల్ ఇచ్చాను సార్, ఆ ఈమెయిల్ అనేది ఏంటనేది మర్చిపోయాను సార్, ఇప్పుడు ఆ ఈమెయిల్ ఎలా చూసుకోవాలని చెప్పి అడుగుతున్నారు. ఇక్కడ రైట్ సైడ్లో మీకు ఏంటంటే ప్రొఫైల్ సింబల్ అని చూడండి, అంటే మనిషి బొమ్మని చూడండి. ఆ మనిషి బొమ్మని జస్ట్ ఈ విధంగా టచ్ చేయండి. టచ్ చేసినట్టయితే మీకు ఇక్కడ అకౌంట్ అని చెప్పి చూడండి, పైన ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ అకౌంట్ అని చెప్పి చూడండి. ఆ అకౌంట్ అనే దాన్ని జస్ట్ ఈ విధంగా క్లిక్ చేసినట్టయితే మీకు ఇక్కడ ఈమెయిల్ అనేది, మీ ఈమెయిల్ కావచ్చు, ఇంటర్లింక్ ఐడి కావచ్చు, అంతా కూడా మీకు ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. అప్పుడు మీరు ఏ ఈమెయిల్ ఐడి ఇచ్చారు అనేది ఆ ఈమెయిల్ ఐడిని మీరు గుర్తుపెట్టుకునేసి ఆ ఈమెయిల్ ఐడితో మీరు లాగిన్ అవ్వచ్చు అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే, నేను వాలెట్ అయితే క్రియేట్ చేసుకున్నాను సార్, ఆ పాస్వర్డ్ అనేది ఏమైపోయిందో తెలియట్లేదు, మళ్ళీ పాస్వర్డ్ ఎక్కడుందో తెలియట్లేదు, నేను రాసుకోవడం మర్చిపోయానని చెప్పి చాలామంది చెప్తున్నారనమాట. అలాంటి వాళ్ళకి అందరి కోసం ఇక్కడ ఏంటంటే జస్ట్ 2 టిప్స్ చెప్తాను. నేను ఆ టిప్స్ కరెక్ట్గా ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వండి. మీరు ఫాలో అవ్వడమే కాకుండా మీరు ఎవరినైతే మీరు రిఫరల్ చేస్తారో వాళ్ళందరికీ కూడా ఈ టిప్స్ అన్ని కూడా వాళ్ళకి చేరే విధంగా మన వీడియోని షేర్ చేయండి. షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకుంటారనమాట. ఓకేనా? ఇక్కడ పైన చూడండి, యాప్ అనే ఆప్షన్ ఒకటి ఉంది, వాలెట్ అనే ఆప్షన్ ఒకటి ఉంది. ఈ వాలెట్ అనే యాప్స్ని క్లిక్ చేయండి. వాలెట్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ వాలెట్ అనేది మీకు ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు ఏ పాస్వర్డ్ పెట్టుకున్నారో ఆ పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ ఇచ్చేసిన తర్వాత అన్లాక్ క్లిక్ చేయండి. అన్లాక్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఈ విధంగా మీ వాలెట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీరు ఏంటంటే మీ వాలెట్కి 12 పదాలు కీవర్డ్ అనేది ఉంటుంది అనమాట. వాలెట్ క్రియేట్ చేసుకున్నప్పుడు ఆ 12 పదాల కీవర్డ్ అనేది మేము మర్చిపోయాం సార్, ఆ 12 పదాల కీవర్డ్ ఎక్కడ ఉంటుందో నాకు తెలియదు,
నేను సేవ్ చేసుకోవడం మర్చిపోయానని చాలామంది చెప్తున్నారు. దాని గురించి ఏంటంటే జస్ట్ ఇక్కడ యారో మార్క్ ఉంది చూడండి, ఇక్కడ యారో మార్క్ మీద జస్ట్ ఈ విధంగా టచ్ చేయండి. ఈ విధంగా టచ్ చేసినట్టయితే మీకు ఎన్ని వాలెట్లు అయితే ఉన్నాయో అన్ని వాలెట్లు మీకు ఇక్కడ చూపిస్తాయి అనమాట. ఓకేనా? అన్ని వాలెట్లు ఇక్కడ చూపిస్తాయి. చూపించిన తర్వాత మీకు ఇక్కడ ఏంటంటే యాడ్ అండ్ మేనేజ్ వాలెట్ అని చెప్పి చూడండి. యాడ్ అండ్ మేనేజ్ వాలెట్ అని చెప్పి ఉంది కదా, దాని మీద జస్ట్ ఈ విధంగా క్లిక్ చేయండి. ఈ విధంగా క్లిక్ చేసినట్టయితే మీకు ఇక్కడ మీకు మీ అకౌంట్ మీ ఫోన్లో ఎన్ని వాలెట్లు అయితే ఉన్నాయో అన్ని వాలెట్లు ఇక్కడ మీకు చూపిస్తుంది అనమాట. అంటే ఒక్కొక్కరు 2 వాలెట్లు మెయింటైన్ చేస్తున్నారు, ఒక ఫోన్లో ఒక్కొక్కరు 3 వాలెట్లు మెయింటైన్ చేస్తున్నారు కదా. మీకు ఏదైతే అది ఇక్కడ మీకు చూపిస్తుంది. అందులో మీరు ఏ వాలెట్ పాస్వర్డ్ కీవర్డ్ మర్చిపోయారు అనేది మీరు చేసుకునేసి అక్కడ రైట్ సైడ్లో యారో మార్క్ చూడండి. యారో మార్క్ అని జస్ట్ ఈ విధంగా క్లిక్ చేయండి. యారో మార్క్ని ఈ విధంగా క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీకు చూడండి, ఇక్కడ పైనుంచి బ్యాలెన్స్ అన్న దాని కింద రివెల్ రికవరీ పేస్ అని చెప్పి చూడండి. ఈ రివెల్ రికవరీ పేస్ అనే దాన్ని ఆ పక్కనే రైట్ సైడ్లో మీకు యారో మార్క్ చూడండి. ఆ యారో మార్క్ని జస్ట్ ఈ విధంగా టచ్ చేయండి. ఈ విధంగా టచ్ చేసినట్టయితే లోడ్ అయ్యి మీకు ఇక్కడ కీవర్డ్స్ అనేది మీ పాస్వర్డ్ అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. నేను జస్ట్ ఏంటంటే ఇది ఒక డమ్మీ అకౌంట్ కాబట్టి మీకు పాస్వర్డ్ అనేది మీకు చూపిస్తున్నాను. దీన్ని మీరు ఒకసారి కాపీ చేసుకోండి. కాపీ చేసుకునేసి అప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ వాట్సాప్లో కానీ సేవ్ చేసుకునేసి ఏదైనా ఒక డైరీలో, అంటే మీరు ప్రతిదీ కూడా ముఖ్యమైన విషయాలు ఏదో ఒక నోట్ ప్యాడ్లోనో లేదా డైరీలోనో రాసుకుంటూ ఉంటారు కదా, అలా ఏంటంటే దీన్ని కూడా ఇంటర్లింక్ వాలెట్ పాస్వర్డ్ 12 పదాలు కీవర్డ్స్ అని చెప్పి సేమ్ ఎలాగైతే ఉన్నాయో అలాగే అక్కడ మీరు రాసుకునేసి భద్రంగా దాచిపెట్టుకోండి. దాచిపెట్టుకోవడం వల్ల ఏంటంటే రేపు పొద్దున్న అనేది మీకు ఉపయోగపడుతుంది అనమాట. ఓకేనా? ఇది ఒక పాయింట్. అలాగే ఇక్కడ రైట్ సైడ్ లో చిన్న యారో మార్క్ చూపిస్తుంది చూడండి. యారో మార్క్ చూపిస్తుంది. అలాగే ఇక్కడ మీకు ఏంటంటే సో ప్రైవేట్ కీ అని చెప్తుంది చూడండి. ఇక్కడ సో ప్రైవేట్ కీ అని చెప్తుంది కదా, జస్ట్ దాని మీద ఆ యారో మార్క్ మీద జస్ట్ ఈ విధంగా టచ్ చేయండి. ఈ విధంగా టచ్ చేసినట్టయితే మీకు ఇక్కడ ప్రైవేట్ కీ అనేది ఇక్కడ మీకు అంతా కూడా డాట్ గా చూపిస్తుంది అనమాట. ఓకేనా? దాని కింద ఇక్కడ చూడండి మీకు కాపీ సింబల్ చూపిస్తుంది. కాపీ సింబల్, ఈ కాపీ సింబల్ మీద జస్ట్ ఒకసారి ఇలా టచ్ చేయండి, కాపీ అవుతాయి అనమాట. అప్పుడు మీరు వాట్సాప్ కి షేర్ చేసి అక్కడ దీన్ని కూడా ఒక నోట్ ప్యాడ్ లో సేవ్ చేసి పెట్టుకోండి. ఓకేనా? ఈ విధంగా సేవ్ చేసి పెట్టుకోవడం వల్ల మీకు ఏంటంటే ఎప్పుడైనా సరే మీ ఫోన్ పోయిన పాత ఫోన్ నుంచి కొత్త ఫోన్ లోకి మార్చుకోవాలనుకున్నా, వేరే ఫోన్లో ఓపెన్ చేయాలనుకున్నా, మీ ఐడి ఓపెన్ చేయాలనుకున్నా కూడా ఈ కీవర్డ్స్ మీ దగ్గర ఉంటాయి కాబట్టి, ఈ 12 కీవర్డ్స్ కావచ్చు, ప్రైవేట్ కీ కావచ్చు, మీరు సేవ్ చేసి పెట్టుకుంటారు కాబట్టి మీరు ఏ ఫోన్లో అయినా సరే మీరు ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. మీ మెయిన్ వాలెట్లో ఎన్ని కాయిన్స్ అయితే ఉన్నాయో ఆ కాయిన్స్ అన్ని కూడా సేమ్ మీకు అలాగే మీకు ఎక్కడ కూడా తగ్గకుండా, ఎక్కడికి పోకుండా మీకు మీ కాయిన్స్ అనేది మీకు చూపిస్తాయి అనమాట. ఓకేనా? ఈ అప్డేట్స్ అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా చేసుకోవడం వల్ల మీకు ఏంటంటే ఎలాంటి ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఇవన్నీ మీరు ఎప్పుడైతే సేవ్ చేసి పెట్టుకుంటారో అప్పుడు మీకు ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు అనమాట. ఈ చిన్న అప్డేట్స్ అన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా చేసుకోండి. ఎవరైతే ఈ అప్డేట్స్ అన్ని చేసుకోలేదో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మనీ గ్రో తెలుగు ఛానల్ని సపోర్ట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి ఫాలో అవుతుండండి. మరిన్ని మనీ టిప్స్ కావచ్చు, బిజినెస్ ఐడియాస్ కావచ్చు, పార్ట్ టైం జాబ్స్ కావచ్చు, ఫ్రీ మైనింగ్ అప్లికేషన్స్ కావచ్చు, ప్రతి వీడియో కూడా క్లియర్గా క్షుణ్ణంగా మీకు అందించడం అనేది జరుగుతుంది అనమాట. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.